ఈ మధ్యకాలం దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని దొంగలు ప్రవర్తిస్తున్న తీరును చూసి పోలీసు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వీళ్ళకి ఉన్న ప్రధాన బాస్ ఎవరనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక దొంగకి ఒక 2 వీలర్ వాహనం నచ్చుతుంది. ఎలాగైనా ఆ వాహనాన్ని తీసుకెళ్ళిపోవాలనేసి అతను పలుమార్లు ఆ షోరూమ్ దగ్గర రెక్కి నిర్వహిస్తాడు. ఏకంగా షోరూమ్ డోర్ని బ్రేక్ చేసిన తర్వాత అతనికి నచ్చిన వాహనాన్ని చూసి ఒక్కసారిగా డాన్స్ చేస్తూ తైతక్కలాడతాడు. ఆ మొత్తం దృశ్యాలు అయితే సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పోలీసు అధికారులు కూడా ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పాత బస్తీ లాంటి ఏరియాలో కూడా ఒక దొంగ 7 రోజుల నుంచి రెక్కి నిర్వహించిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం చేస్తాడు. మొత్తం బంగారం డబ్బులు తన జేబులో పెట్టుకున్న తర్వాత రాత్రంతా నాదే కదా అనేసి హ్యాపీగా నిద్రపోతాడు. మార్నింగ్ ఇంటి యజమాని డోర్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా అతను గురకలు పెడుతూ నిద్రపోతుంటాడు. అసలు నువ్వు ఎవరు, ఎలా ఇంటిలోకి వచ్చా అనేసి అతనికి వీడియో రికార్డ్ చేస్తే క్వశ్చన్ చేస్తాడు. నేను దొంగతనం కోసం వచ్చాను, దొంగతనం చేసిన తర్వాత డబ్బులంతా నా జేబులో పెట్టుకున్నాను, నిద్ర వచ్చింది కాబట్టి హ్యాపీగా నిద్రపోతున్నాను, మరోసారి ఇలాంటి దొంగతనాలు చేయననేసి ఆ దొంగ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ 2 ఘటనలు కూడా 2 రాష్ట్రాల పోలీసులు అయితే విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ దొంగలు ఇలాంటి వెరైటీ దొంగతనాలు ఎక్కడెక్కడ చూశారు, అసలు వీళ్ళకి బాస్ ఎవరనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. అంటే దొంగల ప్రవర్తనలో చాలా వరకు మార్పు వచ్చినా కూడా దొంగతనాలను ఎక్కడ మానట్లేదు. ఇప్పటికే చాలా వరకు మేము అనేక కేసుల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపిస్తున్నాము. కానీ బయటకు వచ్చిన తర్వాత మారినట్టు నటిస్తూ మరో దొంగతనాలకి పాల్పడుతున్నారనేది కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి.